అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. విశాఖ విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చారు వైసీపీ క్యాడర్. ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును పరామర్శించనున్నారు జగన్. విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికారు గుడివాడ అమర్నాథ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇక విమానాశ్రయం వెలుపల శ్రేణులకు అభివాదం తెలిపారు వైఎస్ జగన్. ఎన్ఏడి కొత్త రోడ్ గోపాలపట్నం మీదుగా ఈ భారీ ర్యాలీ జరుగుతోంది. సింహాచలం అడవివరం వీధిగా సాగినటువంటి ప్రయాణం అనంతపురం భోగాపురం మీదుగా శ్రీకాకుళంకి పయనమబోతున్నారు. దారి పొడవునా కూడా ప్రతి జంక్షన్ వద్ద ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. జగన్ పర్యటనకు కార్యకర్తలు ప్రజల నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. సో మొత్తానికి పర్యటన నిమిత్తంలో అందరూ కూడా ప్రజలు భారీగా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. సో మొత్తానికి అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని జై జగన్ అంటూ అందరూ కూడా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందరికీ కూడా జగన్ అభివాదం తెలిపినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. అయితే రవి, విశాఖలో వైఎస్ జగన్ కి అందరూ కూడా ఘన స్వాగతం తెలుపుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి జగన్ కాన్వాయ్ ఎక్కడుంది, ఆయన ఏ సమయానికి ఎక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది, డీటెయిల్స్ అందించండి రవి. ప్రియా, ఈ రోజు విశాఖపట్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకి విశాఖ విమానాశ్రయానికి ఆయన తాడేపల్లి నుంచి రావడం జరిగింది. ఆయనకి విశాఖపట్నం విమానాశ్రయంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే వందలాది మంది కార్యకర్తలు జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కూడా కార్యకర్తలకు అందరికీ కూడా అభివాదం చేసి ర్యాలీగా వెళ్లే ఆ కాన్వాయ్ ని ఆయన ఎక్కడం జరిగింది. ఇది శ్రీకాకుళంలోని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జైల్లో ఉన్న ఆయన్ని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్తున్న ఆయనకి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం జరిగింది. తొలుతగా అతని పర్యటన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. తర్వాత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా వేరే రూట్ మ్యాప్ ఇవ్వడంతో ఆ రూట్ మ్యాప్ అనుసారంగా ఆయన ఈ రోజు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎన్ఈడి కొత్త రోడ్డు గోపాలపట్నం, సింహాచలం, సొంటియం మీదుగా ఆనందపురం చేరుకొని అక్కడి నుంచి భోగాపురం మీదుగా శ్రీకాకుళం వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ఆయన కాన్వాయ్ శ్రీకాకుళం చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే విశాఖపట్నం పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, అలాగే వరదు కళ్యాణి ఎమ్మెల్సీ, వాట్పల్లి గణేష్ కుమార్ మాజీ శాసనసభ్యులు, ఇలాగా ముఖ్య నేతలందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జగన్ ఇక్కడ మీడియాతో మాట్లాడతారని చాలా మంది ఇక్కడ ఆతృతగా ఎదురు చూడడం జరిగింది. కానీ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడతారని చెప్పి నేరుగా కాన్వాయ్ ఎక్కి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. జై జగన్ జై జై జగన్ అంటూ కూడా నినాదాలు చేయడం అనేది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే విమానాశ్రయం అండ్ ర్యాలీ మార్గాల్లో వైసీపీ శ్రేణుల రెస్పాన్స్ గానీ, స్థానికుల రెస్పాన్స్ గానీ ఎట్లా ఉండింది? ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా దీనికి సంబంధించి? యాక్చువల్ గా ఆ రూట్ మ్యాప్ అనేది సిటీ ట్రాఫిక్ పోలీసు ముందుగానే ఇవ్వడం వల్ల ఒక లైన్ ఏదైతే మిడిల్ లైన్ BRTS రోడ్ లోని మిడిల్ లైన్ ని ఎక్స్క్లూజివ్ గా
జగన్ పర్యటన కోసమని ఆ ర్యాలీ కోసమని కేటాయించడం జరిగింది. కాకపోతే ఎక్కడికక్కడ జంక్షన్ లో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలకడానికి గోపాలపట్నంలో, సింహాచలంలో, అడివరం జంక్షన్ లో, సొంటియం జంక్షన్, ఆనందపురం జంక్షన్ లో వందలాదిగా గుమ్మిగూడి అక్కడ జనాలు ఉన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వారిని సైడ్ రోడ్లని ఉండడానికి పోలీసులు అవకాశం ఇచ్చారు. మిడిల్ రోడ్లని జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ కాన్వాయ్ కూడా ఎక్కడ సమస్య లేకుండా సాఫీగా సాగిపోయింది. అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించడం ఇదే మొదటిసారా? అండ్ ఆల్సో ఈ పర్యటనకు వైసీపీ శ్రేణులంతా కూడా ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నారు? లేదు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గత 2.5 సంవత్సరాల్లో 4-5 సార్లు విశాఖపట్నం రావడం జరిగింది. రీసెంట్ గా మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, బోటు ప్రమాదంలో గల్లంతైన కుటుంబాలను పరామర్శించడానికి ఇప్పటికే విశాఖ వచ్చారు. గతంలో కూడా 2 సార్లు విశాఖపట్నం రావడం జరిగింది. శ్రీకాకుళం ఈ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సంఘటన నేపథ్యంలో శ్రీకాకుళం వెళ్ళడం తొలిసారిగా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ పర్యటన ద్వారా ఉత్తరాంధ్రలో ఇప్పుడు వైసీపీ క్యాడర్ లో మళ్ళీ జోష్ నింపేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందా? వాస్తవానికి ఇది పరామర్శకు వెళ్ళడం కాబట్టి దీంట్లో జోష్ కనిపించడానికి అవకాశం లేదు. కానీ తమ నాయకుడు ఉత్తరాంధ్ర జిల్లాకు వచ్చారు కాబట్టి కేడర్ కార్యకర్తలందరూ కూడా ఈ ఘన స్వాగతం అనేది పలకడం అనేది ఆనవాయితీ వస్తుంది. కాబట్టి పార్టీ సభ గాని, సమావేశాలు గాని అలాంటివి కాదు. ఆయన పరామర్శకు వెళ్తున్నారు కాబట్టి ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు తమ ప్రీంతాపు నేతకి వాళ్ళు స్వాగతం పలకాలి కాబట్టి ఆ స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే విశాఖలో వైఎస్ జగన్ కు ఘనంగా స్వాగతం పలుకుతుంది. పార్టీ శ్రేణులందరూ కూడా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చారు. వైసీపీ క్యాడర్ అంతా కూడా. ఇక శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు జగన్. విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికారు గుడివాడ అమర్నాథ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. విమానాశ్రయం వెలుపల శ్రేణులందరికీ కూడా వైఎస్ జగన్ అభివాదం తెలిపారు. ఎన్ఏడి కొత్త రోడ్ గోపాలపట్నం మీదుగా ఈ భారీ ర్యాలీ జరుగుతోంది. సింహాచలం, అడవివరం మీదుగా కూడా ఈ ప్రయాణం సాగుతూ వస్తుంది. ఆనందపురం, భోగాపురం మీదుగా శ్రీకాకుళానికి ఆయన పయనమవుతారు. దారి పొడవునా కూడా ప్రతి జంక్షన్ వద్ద కూడా అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు జగన్ కు. జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సో విమానాశ్రయం దగ్గర కూడా శ్రేణులంతా కూడా చేరుకొని ప్లకార్డులు, వైఎస్ జగన్ ప్లకార్డులు పట్టుకొని జై వైఎస్ జగన్, జై వైఎస్ జగన్ అనేటువంటి నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఒక ఖచ్చితమైనటువంటి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. పోలీసులు అయితే దీనికి ఫస్ట్ నిరాకరించారు. దానికి సంబంధించి ఇంకా ఒక స్పెషల్ రూట్ మ్యాప్ కూడా సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారంగా వెళ్ళబోతున్నారు. సో మొత్తానికైతే విశాఖపట్నం విమానాశ్రయానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి తరలి వెళ్లారు. విమానాశ్రయంలో జగన్ కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులందరూ కూడా అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్నటువంటి ప్రజా సమూహానికి అంతా కూడా చేతులెత్తి జగన్ అభివాదం తెలిపారు. విమానాశ్రయం నుండి ఎన్ఏడి కొత్త రోడ్ గోపాలపట్నం మీదుగా కూడా ఈ భారీ ర్యాలీ సాగింది. అక్కడ నుండి సింహాచలం, అడవివరం, ఆనందపురం మరియు భోగాపురం మీదుగా ప్రయాణం కొనసాగింది. ఆ తర్వాత దారి పొడవునా కూడా ఉన్న ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద కూడా కార్యకర్తలు, స్థానిక ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వైఎస్ జగన్ ఈ పర్యటన చేపట్టారు.